నమస్తే సార్. నమస్కారం. చంద్రహాస్ అబ్బాయి చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. యాక్టివ్ అంటే ప్రొయాక్టివ్‌గా ఉన్నాడు. హ్మ్. సినిమా ఎలా ఉంది అసలు 'బరాబర్ ప్రేమిస్తాను' చూసారా మీరు? రివ్యూలో నంబర్ 1 ప్రతి థియేటర్‌కి అటెండ్ అవుతారు. సినిమాలు చూస్తారు. మీకేమనిపించింది? చాలా సినిమాలు చూస్తారు గదా! ఎలా ఉంది యాక్షన్ మొదటి అబ్బాయి? రోజు ఒక 8 మంది ఉన్నారండి. ఫస్ట్ సినిమా అయితే ఫెయిలు. ఇప్పుడు సినిమా ఈ హాల్ సినిమా మొత్తం గూడా. హ్మ్. రెండో రోజు అయితే వాళ్ళు గూడా లేరు. 8 మంది కేవలం టికెట్స్. హాల్ మొత్తం కలిపి 8 మంది ఉన్నారు. బా కొన్ని చోట్లయితే అసలు షోలు గూడా క్యాన్సిల్ చేస్తారట. హ్మ్. ఇక రెండో రోజు గనక వెళ్తే అక్కడ బయట కొంతమంది ఇట్లా రివ్యూలు చెప్తుంటారు గదా! హ్మ్. హ్మ్. రివ్యూలు చెప్పడానికి గూడా ఎవరు లేరు. అబ్బా! చివరికి వాళ్ళకి వాళ్ళే సొంత రివ్యూలు చెప్పుకున్నారు. అవునవును. చూసాను నేను. వాళ్ళ మదరు, ఇది ఫాదరు. ఇది గూడా ఒక చరిత్ర సృష్టించింది ఈ విధంగా. హ్మ్. ఎందుకంటే సాధారణంగా ఏ సినిమాకి ఆ సినిమాలో హీరో తన రివ్యూ తను చెప్పుకోడు సినిమాకి. హ్మ్. చంద్రహాసు ఒక కొత్త రికార్డు సృష్టించాడు అనమాట. హ్మ్. తన సినిమాకి తనే రివ్యూ చెప్పుకున్నాడు. హ్మ్. వాళ్ళ నాన్న రివ్యూ చెప్పాడు. హ్మ్. వాళ్ళ వాళ్ళ అమ్మగారు సిస్టర్ చెప్పారు. రివ్యూ చెప్పింది. వాళ్ళ డైరెక్టర్ అట్లా తమ సినిమాకి తమే రివ్యూలు చెప్పుకోవడం ఆ! అంటే ఇక ఊహించుకోండి. అది కొత్త సాంప్రదాయానికి దారితీసింది. హ్మ్. ఇక మరి ఈటీవీ ప్రభాకర్ రావు గారు సినిమాకైతే మీలాంటి అనాలిసిస్టులతోని పని లేదనమాట మాకు. వాళ్ళే చెప్పేసుకున్నారు. హ్మ్. ఇక ప్రభాకర్ గారు చెప్పారు అసలు బరాబర్ ప్రేమిస్తారా సినిమా కనుక వచ్చారంటే ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదంట కదా అసలు ఎక్కడ. రాలేదంట. అసలు వచ్చిన తర్వాత సినిమా చూసే కొద్దీ సీన్ చూసే అబ్బా! కొద్దీ మన హృదయం బరువెక్కిపోతుందని చెప్పాడు. హ్మ్. అంతేకాకుండా ప్రతి వాళ్ళు బాధపడతారంట అసలు ఖచ్చితంగా సినిమా చూసి. ఎందుకు సినిమాకి వచ్చావురా ప్రభాకర్ గారే బాబు అనా? చెప్తున్నారు. లేకపోతే సినిమాకి వచ్చినందుకు బాధపడతారా మరి కథను చూసి బాధపడతారు ఎందుకు ఆయన క్లియర్ గా ఆయన భాష ఆయన మాటలు చెప్తున్నాడు. కథే అట్లా ప్రతి ఉందో. వాళ్ళు బాధపడతారంట, భయపడతారట. భయపడతారా? భయపడతారట సినిమా చూసి. హ్మ్. ప్రభాకర్ గారు చెప్తుంటే వామ్మో అంటే అసలు ఏం చేయాలనుకున్నారు సార్ సినిమా చూపించి ప్రజల్ని? జనాల్ని భయపడతారంట. అసలు సినిమా మామూలుగానే చూస్తుంటే ఎవరు అబ్బాయిని చప్పట్లు చూస్తే కొట్టడం గానీ అసలు భయమేస్తుంది. ఏం లేదు. అవును. అందరూ సైలెంట్ గా అయిపోతారంట. హ్మ్. కానీ ఒక మాట మటుకు వాళ్ళ రివ్యూల్లో అందరు కామన్ గా చెప్పిన మాట ఏంటంటే ప్రతి ప్రేక్షకుడు గ్యారంటీ ఏడుస్తాడు. నాకు అదే అర్థం సినిమా కావట్లా. నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏడ్చుకుంటూ బయటకు వస్తారట. ఎందుకు వచ్చాను బాబు ఈ సినిమాకి అదే అదే క్లారిటీ. అదే సినిమాకి ఎందుకు వచ్చాను బాబు ఆ అనవసరం 8 మంది కూడా అలా వచ్చేస్తారా? ఏడుస్తూ వస్తారండి బయటకి. అయ్యో! ఎందుకు వచ్చాము ఈ సినిమాకి అనవసరంగా సినిమాకి వచ్చాము. మీరు చెప్తుంటే సినిమా చూడాలనిపిస్తుంది నాకు. చాలా చాలా మంది కూడా చూద్దాం ఎటువంటి ప్రయత్నం చేశారో చూడాలనే కూడా ఎంకరేజ్ చేయాలనే ఉంటారు. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క ప్రీ ప్లాన్డ్ ముందు చేసిన స్క్రిప్టెడ్ హ్మ్. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అండి. హ్మ్. ఖచ్చితంగా అసలు మనం ఫస్ట్ పనిష్మెంట్ ఇవ్వాల్సిన ప్రభాకర్ గారికి ఇవ్వాలి. హ్మ్. ఇదంతా కూడా ప్రభాకర్ గారు చేసిన పని ఇది. హ్మ్. ఆ అబ్బాయిది ఏం లేదు. ఆటిట్యూడ్ స్టార్ కాదు నెగిటివ్ స్టార్ అయిపోయాడు ఆయన. అవును. నెగిటివ్ స్టార్ ఒక లాగా మంచి కెరీర్ బిల్డ్ పని చేసుకోవాల్సిన దీనిలో అయిపోయింది. అసలు ఖచ్చితంగా ఇది ఏంటంటే సీనియర్ నటుల్ని కూడా ఆయన అలాగా విమర్శించడం, ఆ పిల్లాడు ఆ ఏజ్ కి తగ్గ ఇది కాదు అసలు. ఏమనుకున్నారంటే ఇది ఒక అలగా సినిమా, హ్మ్. అలగా పాటలు, అలగా జనమే సినిమాకి వెళ్తారు హ్మ్. అన్నటువంటి విధంగా పబ్లిక్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. హ్మ్. ఇటువంటి అలగా పాటలు ఏంటి, అలగా జనం ఏంటి? నిజంగా అండి ఆయన ఒక పాట పాడినాడు అందరూ కూడా చూశారు కదా. హ్మ్. ఏంది ఎవడు రా అంత పోటు గాడు అని పాడుతుంటే హ్మ్. జనాలు వాళ్ళు పాపం గిలగిల కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఏందిరా బాబు? భయపడ్డారంట బాగా. భయపడరంట జనాలు. ఆ. ఆ ఆయన పాడేది ఏంది దగ్గరకు వస్తే నీ అక్క అని ముక్కు మీద కొడితే బ్లడ్ వస్తుందంట బయటికి. అదేం చరణం అండి అసలు నాకు ఇప్పటివరకు అతను పాట ఏదో పాడాడు. ఇది కాదు రాసింది సార్, నాకు ఎవరండి అర్థం అసలు? కాదు. అది ఆ పాటలో ఉందా? పాటలో ఉంది అసలు. లేదని వీళ్ళంటారు, ఉందని. పదాలు లేవు. ఆ. ఆహా, ఇప్పుడు అక్క బ్లడ్ రావడం ఇవన్నీ ఆ ఉన్నాయా? నీ అక్క హ్మ్. ముక్కు మీద కొడితే బ్లడ్ వస్తుందంట. ఇతని పాటలో ఉంది. హ్మ్. ఒరిజినల్ దాంట్లో మనకి గమనించలేదు. హ్మ్. హ్మ్. కానీ గుంజి 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 పగ అని అంటాడు. ఆ రెండు పదాలు అయితే లేవు కానీ అసలు ఇటువంటి వాటన్నిటిని సెన్సార్ వాళ్ళు ఎట్లా అలౌ చేస్తున్నారు? మీరు పాడిన ఒక ముక్క కొద్దిగా అర్థమైంది కానీ పాపం మా పిల్లాడు ఏం పాడాడు అతనికి కూడా ఏంటంటే వాయిస్ కూడా చాలా సార్లు ఏదో ట్రై ఒక చేశారు గాడిద విన్నాను. అరిచినట్టుగా ఒక బర్రెలు అరిచినట్టుగా ఈ విధంగా పాటలు పాడితే అసలు మరీ నిజంగా కూడా అండి తెలంగాణ వచ్చిన తర్వాత బర్రె గొంతున్న వాళ్ళు ఈ యొక్క గాడిద గొంతున్న వాళ్ళందరూ సింగర్స్ గా వచ్చేస్తున్నారు బయటికి. ఉమ్. ఆ బర్రె గొంతు తీసుకొని పాటలు పాడతారు. వీళ్ళేమో అదే జనాల్లో పంపిస్తున్నారు. వినలేక అంటే జనాలు జనాలు పిచ్చోళ్ళని వాళ్ళ టేస్ట్ పిచ్చి టేస్ట్ అని అర్థమైపోయింది జనాలను యాక్టర్స్ కి. చంపుతున్నారు అసలు. ఏ దరిద్రాన్ని చూసినా వీళ్ళు చూసి పడి ఉంటారు, వీళ్ళు చూస్తున్నారు. చూస్తారు. అంతకుముందు ఒక వాయిస్ అంటే ఎలా ఉండేది? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా పాడేవాళ్ళు. ఉమ్. ఆయన ఏం తెలుసా ఎన్నో చాలా కొన్ని రకాలైనటువంటివి తాగితే తింటే గొంతుకు చిన్న డ్యామేజ్ అవుతుందని ఉమ్. అన్ని జాగ్రత్త తీసుకునేవాడు ఆయన.
ఒక సుశీల్ గారు పాడితే, ఒక జానకి అవును. గారు పాడితే ఎలా ఉంటుందండి? ఒక తేనె ప్రవాహమైనట్టుగా పాప ఉంటుంది. వాళ్ళతో పోల్చకూడదులేండి మనం అసలు ఇది. అటువంటిది ఎవడైతే బర్రె బాగా గొంతు ఉంటుందో, గాడిద గొంతు ఉంటుందో, ఈ గాడిదలందరూ వచ్చి పాటలు పాడుతున్నారు. అవేం వినేసి వీళ్ళకేమో డప్పులు సపోర్టు. ఈ ఉమ్, డప్పులు సపోర్టు వాడేదో వాయిస్తుంటాడు, ఈడేం మాడుతుంది మనకు అర్థం కాదు. ఉమ్, ఇవన్నీ తీసుకొచ్చి జనాలని ఇంకా ఇదే సూపర్ హిట్ సాంగ్స్ అనేటువంటి విధంగా వీళ్ళు చేస్తున్నారు. కాదు సార్, ఇప్పుడు మీరు చాలా మంది రివ్యూస్ ఇస్తుంటారు, మీరు సినిమా రివ్యూలు ఆ, చాలా మంది హీరోలు అది కలుస్తూ ఉంటారు ఆ, అన్నారు, ఆ, చాలా మందిని కలుస్తానమ్మా అని. ఆ. మరి ఈ ఈ- ఈ- ఈయన గురించి ఏంటి పాపం, ఎందుకు యాటిట్యూడ్ స్టార్ అని అంటున్నారు ఆయన ఆ పిల్లాడిని? పాపం బాగానే మాట్లాడుతున్నాడు కదా. అతనికి మెయిన్ ఏంటంటే మానసికంగా బాగా దెబ్బతిన్నాడండి. ఉమ్, అతను ఫస్ట్ కూడా అతని మీద పోలీస్ కంప్లైంట్ గా చేయాల్సింది. ఉమ్, అతని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ చూపించాలి. ఉమ్, అతను ఖచ్చితంగా కూడా చంద్రహాసి కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి. అచ్చా. అతను ఏంటంటే తాను రాంగని కొంతమంది ఉంటారు, ఇంకా రాంగని ఇంకా సినిమాలు నటించగానే మొత్తం నిండిపోతుంది, వెక్కి వెక్కి ఏడ్చాడు అతను హాల్ నుంచి బయట రాగానే. ఉమ్, ఎవ్వరు లేరు లోపల, మొత్తం ఖాళీ. ఉమ్, హీరోయిన్ కూడా ఏడ్చించేవారు. ఉమ్, హీరోయిన్ అనుకుంది లోపలికి వచ్చి జనం నిండిపోతారు అది ఇది అని, అసలు మొత్తం ఖాళీ హాల్ మొత్తం ఉండేటప్పటికి ఆ అమ్మాయి కూడా ఏడ్చించేవారికి. హీరోయిన్ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ప్రమోషన్ రాంగ్ అయిపోయింది పాపం, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. ప్రమోషన్ మాత్రమే కాదండి, యాటిట్యూడ్ వీళ్ళు తగ్గించుకోవాలి. సినిమా కూడా తీసినటువంటి విధానము, ఆ కథ అనేటువంటి దాన్ని బట్టి, దీన్ని బట్టి ఇక సినిమా ఎలా ఉంటుందో అనేటువంటి నెగిటివ్ అని ఇమేజ్ నేను కూడా విన్నది వచ్చింది. ఏంటంటే, ఇలాంటి స్టోరీ కొన్ని వందల సినిమాలు వచ్చేసినాయి అని విన్నాను. కానీ వాళ్ళ ఫాదర్ మాత్రం ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా మీరు చూసుంటారు ఛాలెంజ్. వీళ్ళ కొత్త ట్రెండ్ ఏంటంటే హీరోని లేపుకుపోతుందంట ఆహా. అని ఆ డైలాగులు. ఇప్పుడు నేను చాలా గొప్పదాన్ని, నేను హీరోని లేపుకుపోయానని చెప్తుంట. హీరో అంటాడంటే నేను గొప్పవాడిని కాబట్టి హీరోయిన్ వాడుకున్నాను అంటాడు. నువ్వు గొప్ప పని చేసావని హీరో వాళ్ళ కులం వాళ్ళు అంటారంట. నువ్వు వాడిని లేపుకుపోయి వచ్చినావు, నువ్వు గొప్ప అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళు ఆమె సపోర్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఇటువంటివి చెప్పి సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో తెలియదు. అదే ఆయన కొత్తగా నిలిచింది. నాకు నిజంగా సామెతలు గుర్తొస్తున్నాయి. కాకి పిల్ల కాకి ముద్దు అని ఊరికే అనలేదు, వీళ్ళని చూసి చెప్పచ్చు మనం క్లియర్. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగానే ఆ ముద్దైతే సినిమాలో ముద్దే గానీ ఎవరి మీద వదిలేస్తారు? జనాల మీద వదిలేస్తే కష్టం జనాల కదా. మీద జనాలు ఎందుకు వదిలేస్తే భరిస్తారు? కేవలము అలగా అదే జనం డబ్బులు మాత్రమే పెట్టుకొని చూసినట్టు ఉంది అది. డబ్బులు పెట్టి కొనుక్కొని వెళ్తారు, బాధ్యత ఉంటుంది కదా. డబ్బులు కాదు, వీళ్ళు ఫ్రీగా ఇచ్చినా చూడరు. అచ్చా. అయ్యో. నేను ఒక సూచన చేస్తున్నా అండి, మీరు సినిమాలు ఫ్రీగా పెట్టండి. మొన్న ఈ మధ్య ఒక సినిమా అలానే జరిగింది, కంప్లీట్ ఫ్రీ షో ఫ్రీగా ఇచ్చిన జనాలు రావట్లేదు. ఏ సినిమా సార్? నేను చూడలేదు, అది మిస్ అయినట్టున్నా. పేరు మర్చిపోయానండి. ఇక్కడ మా శశికళ మూసాపేటలు పెట్టారు. ఉమ్, ఇక చివరికి ఫ్రీగా ఇచ్చిన జనాలు రావట్లేదని ఒక స్కీమ్ కూడా పెట్టారు. ఉమ్. మీరు ఈ సినిమా చూసిన వాళ్ళకి లంచ్ ఫ్రీ. నిజమండి బాబు, లంచ్ ఏ, ఫ్రీ. ఈ మెథడ్స్ కూడా ఫాలో అవుతున్నారు. వాళ్ళు టికెట్ కొనేటప్పుడు ఈసారి అలాంటి ఉంటే టోకెన్ చెప్పండి సార్, బాక్స్ ఒక తెచ్చుకోండి. టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఇచ్చి సినిమా చూసి సినిమా అంతా చూడాలి కంపల్సరీ, ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత లంచ్ ఇస్తారు. లంచ్ కోసం కూడా కొంతమంది వెళ్ళారు. నైట్ అయితే డిన్నరా? లైట్ అయితే డిన్నర్ ఉండొచ్చు బహుశా. మెనూలో ఏమేమి ఉన్నాయి? వెళ్ళి ఆ సినిమా చూసి అసలు నిజంగా కూడా కొంతమంది ఎందుకు వచ్చి నిజం కొన్ని సినిమాలు అదే పెద్ద హీరోలు చాలా మంది ఫీల్ అవుతున్నారట ఇలా. కొంతమంది ఇలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు. ప్రజలు ఏదో కాస్త నమ్మకం పెట్టుకుంటారు రూపాయి పెట్టి టికెట్ కొనుక్కొని, పైగా అవును. యాటిట్యూడ్ తో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు బిహేవియర్. కొద్దిగా ఒబీడియంట్ గా ఉంటే సినిమాలు హిట్ అవుతాయి, కెరీర్ బాగుంటది. మరి అట్లా అనుకో. ఇంకా వీళ్ళు కూడా కొత్త టాక్ కూడా ఏం చేస్తున్నారంటే, మమ్మల్ని తొక్కేస్తున్నారు కొంతమంది అగ్ర కులాలు, వీళ్ళని తొక్కేస్తున్నాయంట. వీళ్ళ సినిమా సూపర్ గా ఉందంట, కానీ అగ్ర కులాలను కుట్ర చేసి వీళ్ళ సినిమాని తొక్కేస్తున్నాయి కాదండి అని కొంతమంది మాట్లాడుతున్నారు. అవునవును. మీరు తీసిందేమో సన్నాసి సినిమా కాదు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి బయట ఇప్పుడు మూవీకి అటెండ్ అయిన వాళ్ళు, జేడి చక్రవర్తి గారు, తర్వాత సాయి ఆయన, అందరూ వచ్చి తప్పు జరిగింది కరెక్టే, అసలు వెళ్లకుండా ఉండాల్సిందని వాళ్ళే పాపం మేము క్షమాపణ చెప్పినట్టు మాట్లాడారు. కానీ వాళ్ళ వెర్షన్ ఎలా ఉందంటే అనవసరంగా పిలిచామన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏంటది అసలు అంటే, మరి ప్రభాకర్ రావు గారి ఇండస్ట్రీలో భార్య ఎందుకు రాలేదు అనవసరంగా ఫంక్షన్ కి? రాలేదా? రాలేదు, వాళ్ళు కావాలని రాని. ఇదంతా కూడా వాళ్ళు పబ్లిసిటీ కోసం చేసిన ట్రిక్ ఇది. కావాలని ఉద్దేశపూర్వకంగానే పాడాడు అతను. ప్రభాకర్ రావు గారే పాడించారు ఇది ఖచ్చితంగా 100%. దానికి మన ప్రూఫ్ ఏంటంటే ప్రభాకర్ రావు గారి భార్య ఫంక్షన్ కి రాకపోవటమే. ఆమె షూటింగ్ లో ఉంది, ఇంకో చోట ఉందని చెప్తున్నారు. ఆమెకి తల్లికి తన కొడుకు సినిమా కంటే షూటింగ్ ఎక్కువ అని నేను భావించట్లేదు. ఆమె నిజంగా రాదలుచుకుంటే ఎంతసేపు అక్కడ వచ్చి ఒక గంట సేపు ఉండి వెళ్ళిపోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ అమ్మే వినడానికి ఇష్టపడలేదంటే ఇక పబ్లిక్ పరిస్థితి ఏంటి? ఏమోనండి, ఇలా అడిగిన జర్నలిస్ట్ మీద కేసు కూడా పెట్టారు. మరి
తిరిగి కొంతమంది ఆయన మీద కేసులు వచ్చినాయి కానీ కొంతమంది అనుకోవడము జర్నలిస్ట్ కూడా వీళ్ళ దాంట్లో పార్ట్ లో వీళ్ళ గేమ్ లో ఒక పార్ట్ అనిపిస్తుంది. అయ్యయ్యో అవునా. ఎందుకంటే ఈయన గొప్ప పాట పాడటము, ఉమ్, ఆ వాక్యం వచ్చినప్పుడు అతని పెదాల మీద నవ్వు కనపడింది. మీరు ఈసారి మళ్ళీ క్లోజ్అప్ లో చూడండి. ఉహుం, గుంజి 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 గూ పగల దెమ్ అంటారు కదా, ఆ మాట అన్నప్పుడు ఇట్లా ఇచ్చుకుంటాయి లిప్స్. ఉహుం, హీరోది ఈసారి చూడండి జాగ్రత్తగా, ఉమ్, ఇట్లా అంటాడు. వెటకారం అనమాట. అంటే అతనికి అబ్జర్వ్డ్ దట్. ఉహుం, అన్న తర్వాత ఏంటంటే ఇది వాళ్ళ నాన్నకు కూడా తెలుసు. తర్వాత వాళ్ళ నాన్న కూడా వస్తాడు. అతను వచ్చి ఏమంటాడు, చెవి వెనక నుంచి వచ్చి ఇది సినిమాలో లేదని చెప్పు, సినిమాలో లేదని చెప్పు అని ఉహుం, చెవిలో చెప్తాడు. అది క్లియర్ గా ఉంది వీడియో. ఓకే ఓకే. ఉహుం, చెప్పిన తర్వాత ఇతను అనౌన్స్ చేశాడు, ఈ ఉహుం, సాహిత్యం ఇది లిరిక్స్ సినిమాలో లేదు యాక్చువల్ గా. ఉమ్, ఎందుకంటే నేను ఆల్రెడీ కమ్యూనికేట్ చేశాను వాళ్ళకి, ఉమ్, సెన్సార్ బోర్డు వాళ్ళకి. అది నిజంగానే అందులో లేదు. అందులో కనుక ఉన్నట్టయితే అసలు సినిమా రిలీజ్ కాకుండా చేసాం నేను కూడా. దాని గురించి మెయిల్ మొత్తం రెడీ చేసినాము. ఉమ్. కానీ ఒకసారి వెరిఫై చేసుకో, వాళ్ళు ఏంటంటే ప్రీ ప్లాన్డ్ గా సినిమాలో రాకుండా సినిమాలో రాబోయే వేరే ఆయన అదేం వేరే కూడా ప్రమోషన్ సార్, ఆ రకమైన ప్రమోషన్ అంటే కొద్దిగా తెలివిగా ఆలోచించుకోవాలి. అనవసరంగా పిల్లలు future జనం పాడు చాలా చేస్తారు తెలివైన వాళ్ళు అందరూ కాబట్టి, జనం చాలా ఉమ్, తెలివైన వాళ్ళు కాబట్టి ఇటువంటి సినిమాని ఫ్లాప్ చేశారు. ఉమ్, ఈ సినిమా గనక పొరపాటున ఆడి హిట్ అయినట్టయితే ఉమ్, ఇంకా రేపు ప్రతివాడు అదే పని చేస్తాడు. అవును పని చేయటం, రేపు పువ్వు నల్లగొట్టు, కాయ పిసుకు, అవును. చపాతి పిండి పిసుకు, ఇటువంటివి కూడా అన్ని స్టేజ్ల మీద చెప్పేసి ఉమ్, జనాలను దొబ్బించుకొని, వీళ్ళ ప్లాన్ ఏంటంటే కావాలని చెప్పడం. వాళ్ళకి తెలుసు ఇది అన్న తర్వాత ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ప్రతి దాదాపు 100 ఛానల్స్ వరకు అదే కింద అబ్బాయి size, ఒక పై వీడియోలో size. అన్నాడుగా, ఎంత చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు ఈ సాంగ్ ని, ఎంజాయ్ గైస్, ఆ దీని గురించి మాట్లాడిన వాళ్ళకి ఎలా తీర్చాలో అలా తీర్చేస్తాను నేను. అది అదే ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు, ఎవడు బండ ఎంజాయ్ బూతులు చేసినాడు, తిడుతున్నారు కింద. మీ అక్క ఎంజాయ్ అదే చేసిందా, ఏజ్ చెల్లెలు వాళ్ళు ఎంజాయ్ చేసిందా, తిడతా ఉన్నారు దారుణంగాను. అంటే నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు. బూత్ ఇలా పదాలు చేసి ఏంటి ఇలా అసలు చేసి మరి ఎవరు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళ మనిషి ఒకటి కేసు పెట్టినట్టు, వాళ్ళిద్దరేదో ఫైట్ చేసుకున్నట్టు చేసినట్టుగా అందరికి అనిపిస్తున్నది. ఓకే అది ఓకే. నిజమైన తర్వాత ఏంది, ఆయనకంతో 5 లక్షలు 10 లక్షలు చేసి వర్కౌట్ అవ్వలేదు. మాఫీ చేయటం, ఇలా ఏమో జరిగిందేమో అనేటువంటి డౌట్ చాలా మందికి కూడా ఉంది. ఓకే. ఎందుకంటే వీళ్ళు ఇటువంటివి కనుక ఎంకరేజ్ చేసి చెప్తారు కదా, ఇక నెక్స్ట్ టైం ఏం చేస్తాడు, కడ్రాయర్ వేసుకొని స్టేజ్ మీదకి వస్తాడు. వచ్చేసి మా సినిమాలో ఇది ఉంది కాబట్టి కడ్రాయర్ వేసుకొని అందరికి, ఫ్రీడమ్ అంటారా, నేను అందరికి ఇలాగే విష్ చేస్తాను, ఎందుకంటే మా సినిమాలో ఇట్లాగే ఉంటాయి సీన్స్ అని చెప్పేసి. ఉమ్, ఉమ్, అప్పుడు కూడా మళ్ళీ కేసు బుక్ చేస్తారు. ఉమ్, ఏమవుతుంది, కేసు బుక్ చేస్తారు, మళ్ళీ వాదనలు, బెయిల్ మళ్ళీ మామూలే. ఉమ్. ఇటువంటివి అనేది ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా కాదు. అవును, అది కరెక్ట్ కాదు. ఇట్లా మేము కొంచెం బూతు బాటలు వాడతాము, ఇప్పుకొని తిరుగుతాము, వాటి వల్ల అటువంటి ప్రమోషన్ అనేటువంటిది ఎప్పుడు కరెక్ట్ కాదండి. మీకు నిజంగా సినిమాలో దమ్ముంటే ఖచ్చితంగా ఆడుతుంది. అవును, అసలు ప్రమోషన్ అక్కర్లేదు. ప్రమోషన్ జనరల్ గా little ఆడియో bit. ఫంక్షన్ రిలీజ్ చేస్తే చాలు. గతంలో సినిమాలు ఆడలేదా, రాజు వెడ్స్ రాంబాబు, యువ హీరోస్ ఎంతమంది రాజు ఉన్నారు, వెడ్స్ చాలా మంది రాంబాబు ఉన్నారు. అసలు ఎవడి తెలియని కూడా తెలియదు అంత. అవును. మరి ఆ సినిమా అంత పెద్ద హిట్ ఎలా అయింది? ఉమ్, ఎందుకంటే ఎంతో కొంత ఉండాలి ఆ సినిమా. అవునవును. అవేమీ లేకుండా మీరు నేను నాకు యాటిట్యూడ్ ఉంది, నేను అతను నెగిటివ్ స్టార్ లాగా, నెగిటివ్ స్టార్ అయితే ఎవరు చూస్తాడు? మీరు ఇటువంటి సన్నివేశాలు పెట్టి చేసి జనాలని దొబ్బించుకుందాం అని చెప్తే అది ఎప్పటికి కూడా వర్కౌట్ కాదు. కంపల్సరీ దీన్ని ఫెయిల్ చేసి చాలా మంచి పని కూడా చేశారు. ఉమ్, ఖచ్చితంగా సినిమా చూస్తే ఏడుస్తూ బయటకు రావాల్సిందే, అటువంటి పరిస్థితి కూడా వచ్చిందండి. ఉమ్, దీన్ని కూడా ఖచ్చితంగా కూడా మా మా అసోసియేషన్ వాళ్ళ కూడా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఉమ్, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా చెప్తున్నాము. అలాగే ఆ రైటర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు వింత పేరు ఉంది, రోల్ పేరు కూడా రాసిన ఆయన వింత పేరు ఉంది. ఉమ్. మీరందరూ కూడా సిగ్గుపడాలి. ఇటువంటి వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేయకండి. ఇటువంటి పాటలు రాయటం వల్ల మీకు డబ్బులు తర్వాత చాలా మీరు ప్రొడ్యూసర్స్ క్లాస్ డబ్బులు అనేటువంటి తర్వాత మీరు అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనేటువంటి ఆయన కూడా, ఆయన ఇటువంటి వాటికి కూడా మీరు బూతుల కంపోజర్ అనేటువంటిది మీకు ముద్ర పడిపోద్దండి, చాలా ప్రమాదం కూడా. కాదు, మరి గతంలో చాలా పాటల్లోని బూతులు ఉన్నాయి కదా, నేను చేస్తే తప్పు ఏంటని అంటున్నారు. దానికేమంటారు మీరు? బూతులు అంటే ఇంత డైరెక్ట్ గా పాడలేదు, డైరెక్ట్ గా కొన్ని పదాలు ఉపయోగించడం అనేది చేయదు. స్టేజ్ మీదకి వచ్చేలా పాడి అట్లా. స్టేజీ మీద కొన్ని పదాలు డైరెక్ట్ గా ఉపయోగించడం, అది ఆ పదాలు ఉపయోగించుకోవడం అనేటువంటిది ఇదివరకు సినిమాలు ఉన్నాయి. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా, అమ్మని నున్నని మొగ్గ ఎంత లేతగా ఉంది రో మొగ్గ, వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారేవా. మరి ఇందులో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? కానీ డైరెక్ట్ గా కొన్ని పదాలు లేవు అందులో. అవును అవును. ఇట్లా రొమాంటిక్ సాంగ్ వేరు, శృంగార గీతం వేరు, అసభ్య గీతం వేరు. అది స్టేజ్ మీద మళ్ళీ ఓపెన్ గా పాడడం అనేది, అది కూడా ఏంటంటే అతను గెస్ట్లను పిలిచి గెస్ట్ల ముందు పాడటం అనేది చాలా తప్పు.
అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చెప్పడం ఏంటంటే అతను చాలా మంది కూడా అన్నారట అట్లా. ఆ. అదే అంటే రివెంజ్ చంద్రబోస్ని గూ మూసుకో గూ పగులుద్ది అని చాలా మంది అన్నారట. అన్నారని అతను తనని ట్రోల్ చేశారు కాబట్టి తనని ట్రోల్ చేసే వాళ్ళకి సమాధానంగా పాట పాడని చెప్తున్నాడు చంద్రబోస్. చంద్రహాస్ కదా, చంద్రహాస్. చంద్రహాస్ గారు మీకు ట్రోల్ చేస్తే ట్రోల్ చేసిన వాళ్ళనండి, వేరే పబ్లిక్ ఏం చేశారు? అదే కదా. తప్పు చేసిన వాడిని శిక్షిస్తారా, సమాజాన్ని అంతా శిక్షిస్తారా? అసలే మీ పాటని మాకు నిద్ర కూడా పట్టట్లేదు, చస్తున్నాం అసలు. రాత్రి కూడా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. అదే అసలు ఆపేయాలి. యూట్యూబ్ లో కూడా ఎక్కడ మరి యూట్యూబ్ లో అది ఎందుకు తీయట్లేదు అర్థం కావట్లేదు. కొంతమంది అయినా బీప్ సౌండ్ పెడతారు కానీ కొంతమంది అస్సలు పెట్టలేదు. బీప్ సౌండ్ కూడా పెట్టలేదు, ఎందుకంటే యూట్యూబ్ సెన్సార్ లేదు కదా. అవునవును. కనీసం మీరు యూట్యూబ్ లో ఆర్టిఫిషియల్ ఏఐ ఉన్నదా, ఏఐ కూడా చిక్కకుండా మీరు పాటలు పాడుతుంటే మమ్మల్ని ఎందుకు సార్ ఇలా చంపుతున్నారు? మీ సినిమా కోసం ఇట్లా మా జీవితాలతో ఆడుకోవద్దు. మీకు కావాలంటే మీకు నిజంగా అంత భయం ఉంటే సినిమా ఫీల్డ్ వదిలేసేయండి. ఖచ్చితంగా అంటారు, విమర్శిస్తారు. విమర్శ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒద్దిక లేకపోతే మంచిగా పాడిన ఫీల్డ్ కి బ్యాడ్ నేమ్ కదా. మంచిగా పాడిన విమర్శిస్తారు, మంచిగా పాడిన విమర్శిస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రభాకర్ గారు ఈయన తీసుకెళ్లి చిరంజీవితో పోలుస్తున్నాడు. అసలు చిరంజీవి గారితో ఈయన పోల్చడం ఏంటంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయన నాగలోకం అనేది ఈయన నక్కలాగా ఉన్నాడు. ఆయన ఎంతో కష్టపడి చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఇప్పుడు కూడా చిరంజీవి గారు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కి నమస్కారం చేస్తారు, స్టేజ్ ని గౌరవిస్తారు. ఎంత మర్యాద. రామ్ చరణ్ చూసి నేర్చుకోండి. రామ్ చరణ్ గారు వాళ్ళ నాన్నవంగా చూస్తుంటాడు. సినిమా ఫంక్షన్ చిరంజీవి గారు ఇతను ఉంటే ప్రతిదీ చేతి చిన్న దగ్గర నుంచి ఆయన ఇట్లా అంటేనే ఈయన చేస్తాడు. సెలబ్రిటీస్ అనేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే స్టేజ్ ఉంటుంది, ఇది రేపు పబ్లిక్ లోకి వెళ్తున్నారు, చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. అటువంటిది నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, ఇష్టం లేకపోతే మీ ఇష్టం. వాళ్ళని కూడా తిట్టడం నేను బరాబర్ సారీ చెప్పను. వీళ్ళంతా ప్లాన్ ప్రకారం చేశారు. ఒక 3 రోజులు బాగా పబ్లిసిటీ అవుద్ది, అయిపోయిన తర్వాత అప్పుడు సారీ ఐఎమ్ సారీ అని చెప్పేద్దాము, అందరూ సైలెంట్ గా ఉంటారు అనుకున్నారు. అలాగేం లేదు. నువ్వు నీ అక్క అన్న కూడా నేను కూడా నీ అక్క అని అంటాను. నీ అక్క అని చెడుపదం కాదు కదా, నీ అక్క అంతవరకు చెడుపదం కాదు కదా. అదే నీ అక్క ఇటువంటి పాటలు కన్నా పాడామనుకో, ఇంకొకసారి చెప్తున్నా, మీ ఇంటికి వచ్చి జీ అనేది నేనేదో పగలగొట్టను, నీ చేత నీ జీ పగలగొట్టాల్సి వస్తుంది. నువ్వు కూడా వార్నింగ్ ఇస్తున్నావు. తెలుసా సార్ ఇల్లు ఎంతసేపు అండి ఈ రోజుల్లో ఇల్లు కనుక్కోవడం ఏంది? ఆయన ఈటీవీ ప్రభాకర్ అంటే చాలా వాల్యుబుల్ పర్సన్. ఆయన కూడా దయచేసి ప్రభాకర్ గారు మీరు ఇటువంటి చీప్ ట్రిక్స్ అనేది ఫాలో అవద్దు. ఒకవేళ అందరూ హీరోలు కాలేరు, ఇది గుర్తుపెట్టుకోవాలి.